ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత భవితవ్యం నేడు తేలనుంది. సిబిఐ ఈడీ నమోదు చేసిన లిక్కర్ కేసుల్లో కవిత బెయిల్పై రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును కవిత ఆశ్రయించగా ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ ఇప్పటికే వాదనలు ముగిశాయి. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై అయితే తీర్పు రానుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వాదనలు ఎలా జరిగాయి? శివ, అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్ 23వ తేదీన రెండు కేసుల్లో కూడా వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును రిజర్వ్ చేశారు. అయితే 2వ తేదీన సిబిఐ కేసులో తీర్పు వెలువరించాల్సి ఉంది. కానీ 6వ తేదీన ఈడీ కేసుకు సంబంధించి తీర్పు ఉంది కాబట్టి రెండూ కలిపి 6వ తేదీని ఇస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈడీ, సిబిఐ కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతోంది. ఈ రోజు బెయిల్ పిటిషన్లపై తీర్పును మధ్యాహ్నం 12 గంటలకు న్యాయమూర్తి కావేరి బవేజా వెలువరించబోతున్నారు. అయితే కవితకు బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కవితకు సంబంధించిన అనుచర వర్గం ఇప్పటికే వారి పిఐ శరత్చంద్ర కానీ ఇతర కొంతమంది సన్నిహితులు కోర్టుకు చేరుకున్నారు. అయితే ఉదయం 10 గంటలకు తీర్పు వెల్లడిస్తారనుకుని ముందు అందరూ అనుకున్నారు. కానీ న్యాయమూర్తి కావేరి బవేజా 12 గంటలకు కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు కవిత జ్యుడిషియల్ కస్టడీ రేపటి ముగియనుండడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలంటూ కూడా గతంలో జ్యుడిషియల్ కస్టడీ విధించిన సందర్భంలో తీర్పు వెలువరించే ఆర్డర్స్ ఇచ్చారు. కానీ వీడియో కాన్ఫరెన్స్ కాకుండా నేరుగా హాజరయ్యే విధంగా తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కవిత తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపై మధ్యాహ్నం 2 గంటలకు సిబిఐ, ఈడీకి సంబంధించి వాదనలు వినబోతున్నారు. విన్న తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను హాజరుపరుస్తారా లేదా నేరుగా హాజరుపరుస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ సిబిఐ, ఈడీ కేసుల్లో రౌజ్ అవెన్యూ కోర్టులో అంటే ట్రయల్ కోర్టులో బెయిల్ రాని పక్షంలో హైకోర్టుకు వెళ్లే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ట్రయల్ కోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించి 2021, 22 ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారు దాదాపు ఇప్పటివరకు 18 మంది అరెస్ట్ అయ్యారు. ఆ 18 మందిలో కూడా కొంతమంది అప్రూవర్గా మారిన నేపథ్యంలో ఎవరికి కూడా ట్రయల్ కోర్టులో ఇప్పటివరకు బెయిల్ వచ్చిన దాఖలాలు ఎవరికి కనిపించలేదు. ఇక్కడ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన తర్వాత హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో కూడా మధ్యంతర బెయిల్ హెల్త్ గ్రౌండ్స్లోనే మాత్రమే హైకోర్టులో మధ్యంతర బెయిల్ అనేది కొంతమందికి ఇచ్చారు. తర్వాత మరికొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ సంజయ్ సింగ్ మాత్రం సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. ఇక మరోవైపు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా రేపు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి వాదనలు వినేందుకు ఈడీ సిద్ధంగా ఉండాలంటూ కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దానిలో భాగంగా రేపు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి వాదనలు వినబోతున్నారు. ఇక సౌత్ గ్రూప్ సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితకు సంబంధించి భవితవ్యం ఈ రోజు తేలబోతుంది. బెయిల్కి సంబంధించి 2 కేసుల్లో కూడా కవితకు బెయిల్ వస్తుందా లేదనే దానిపై కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. కానీ దాదాపు వారి అనుచర వర్గం కూడా కొంచెం నిరాశ అయితే వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అంటే అక్కడ వాళ్ళు బెయిల్కి సంబంధించిన వారు దానిలో మెన్షన్ చేసిన ఇష్యూస్ అని అంత పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు అనేది ప్రధానంగా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మొత్తంగా చూసుకుంటే బెయిల్ అనేది మధ్యాహ్నానికి తీర్పు వాయిదా వేశారు కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రేపు కవితను నేరుగా హాజరుపరచాలా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలా అనే దానిపై కూడా మధ్యాహ్నం 2 గంటలకు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసన్న, థ్యాంక్ యూ శివ. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత భవితవ్యం నేడు తేలనుంది. సిబిఐ, ఈడీ నమోదు చేసిన లిక్కర్ కేసుల్లో కవిత బెయిల్పై రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును కవిత ఆశ్రయించగా ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ ఇప్పటికే వాదనలు ముగిశాయి. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై అయితే తీర్పు రానుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వాదనలు ఎలా జరిగాయి? శివ, అప్డేట్స్ ఏంటి?
రైట్ ప్రసన్న, ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్ 23వ తేదీన రెండు కేసుల్లో కూడా వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును రిజర్వ్ చేశారు. అయితే 2వ తేదీన సిబిఐ కేసులో తీర్పు వెలువరించాల్సి ఉంది. కానీ 6వ తేదీన ఈడీ కేసుకు సంబంధించి తీర్పు ఉంది కాబట్టి రెండూ కలిపి 6వ తేదీని ఇస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ ఈడీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈడీ సిబిఐ కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతోంది. ఈ రోజు బెయిల్ పిటిషన్లపై తీర్పును మధ్యాహ్నం 12 గంటలకు న్యాయమూర్తి కావేరి బవేజా వెలువరించబోతున్నారు. అయితే కవితకు బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కవితకు సంబంధించిన అనుచర వర్గం ఇప్పటికే వారి పిఐ శరత్చంద్ర కానీ ఇతర కొంతమంది సన్నిహితులు కోర్టుకు చేరుకున్నారు. అయితే ఉదయం 10 గంటలకు తీర్పు వెల్లడిస్తారనుకుని ముందు అందరూ అనుకున్నారు. కానీ న్యాయమూర్తి కావేరి బవేజా 12 గంటలకు కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు కవిత జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియనుండడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలంటూ కూడా గతంలో జ్యుడిషియల్ కస్టడీ విధించిన సందర్భంలో తీర్పు వెలువరించే ఆర్డర్స్ ఇచ్చారు. కానీ వీడియో కాన్ఫరెన్స్ కాకుండా నేరుగా హాజరయ్యే విధంగా తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కవిత తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపై మధ్యాహ్నం 2 గంటలకు సిబిఐ ఈడీకి సంబంధించి వాదనలు వినబోతున్నారు. విన్న తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను హాజరుపరుస్తారా లేదా నేరుగా హాజరుపరుస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ సిబిఐ ఈడీ కేసులో రౌజ్ రెవెన్యూ కోర్టులో అంటే ట్రయల్ కోర్టులో బెయిల్ రాని పక్షంలో హైకోర్టుకు వెళ్లే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ట్రయల్ కోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించి 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారు దాదాపు ఇప్పటివరకు 18 మంది అరెస్ట్ అయ్యారు. ఆ 18 మందిలో కూడా కొంతమంది అప్రూవర్గా మారిన నేపథ్యంలో ఎవరికి కూడా ట్రయల్ కోర్టులో ఇప్పటివరకు బెయిల్ వచ్చిన దాఖలాలు ఎవరికి కనిపించలేదు. ఇక్కడ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన తర్వాత హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో కూడా మధ్యంతర బెయిల్ హెల్త్ గ్రౌండ్స్లోనే మాత్రమే హైకోర్టులో మధ్యంతర బెయిల్ అనేది కొంతమందికి ఇచ్చారు. తర్వాత మరికొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ సంజయ్ సింగ్ మాత్రం సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. ఇక మరోవైపు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా రేపు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి వాదనలు వినేందుకు ఈడీ సిద్ధంగా ఉండాలంటూ కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దానిలో భాగంగా రేపు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి వాదనలు వినబోతున్నారు. ఇక సౌత్ గ్రూప్ సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితకు సంబంధించి భవితవ్యం ఈ రోజు తేలబోతుంది. బెయిల్కి సంబంధించి 2 కేసుల్లో కూడా కవితకు బెయిల్ వస్తుందా లేదనే దానిపై కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. కానీ దాదాపు వారి అనుచర వర్గం కూడా కొంచెం నిరాశ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే అక్కడ వాళ్ళు బెయిల్కి సంబంధించిన వారు దానిలో మెన్షన్ చేసిన ఇష్యూస్ అని అంత పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు అనేది ప్రధానంగా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మొత్తంగా చూసుకుంటే బెయిల్ అనేది మధ్యాహ్నానికి తీర్పు వాయిదా వేశారు కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రేపు కవితను నేరుగా హాజరుపరచాలా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలా అనే దానిపై కూడా మధ్యాహ్నం 2 గంటలకు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసన్న, థ్యాంక్ యూ శివ. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత భవితవ్యం నేడు తేలనుంది. సిబిఐ ఈడీ నమోదు చేసిన లిక్కర్ కేసుల్లో కవిత బెయిల్పై రౌజ్ రెవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును కవిత ఆశ్రయించగా ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ ఇప్పటికే వాదనలు ముగిశాయి. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్